మోంతా తుఫాను సందర్భంగా క్షేత్రస్థాయిలో విద్యుత్ సరఫరా పరిశీలనలో భాగంగా తిరుపతి పర్యటన అనంతరం మంగళవారం నెల్లూరులో ఏపీ ఎస్పీడీసీఎల్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ లోతేటి శివశంకర్ నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో మొత్తం 9 జిల్లాలు ఉన్నాయన్నారు. తీర ప్రాంత జిల్లాలైన తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో నేడు పర్యటించడం జరిగిందన్నారు. నెల్లూరులో నేటి ఉదయం నుంచి ఇప్పటి వరకు 4 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైందని ఆయన తెలిపారు. తుఫాను వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం జరగకుండా ప్రతి జిల్లాలో చీఫ్ ఇంజనీర్లు, క్యాడర్లో ఉన్న వ్యక్తులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించినట్లు చెప్పారు. అన్ని సబ్ స్టేషన్లలో అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు నమోదు కాలేదని, ఈ రోజు మధ్యాహ్నం నుంచి రేపటి వరకు చాలా క్రూషియల్ పీరియడ్ అయినందున విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఎక్కడైనా విద్యుత్ అంతరాయం జరిగినట్లయితే వెంటనే పునరుద్ధరించే విధంగా అవసరమైన సిబ్బందిని మరియు పరిసరాలను అందుబాటులో ఉంచామన్నారు. విద్యుత్ శాఖ జిల్లా పరిపాలనా అధికారులతో సమన్వయపరుచుకొని ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ విషయమై నెల్లూరు జిల్లా ప్రత్యేక అధికారి యువరాజ్, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో ప్రత్యేకంగా చర్చించడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న సిబ్బందితో మాట్లాడి తగు సూచనలు, సలహాలు అందజేశారు. ఓకే, సైక్లోన్ మోంతా దీనికి సంబంధించి పవర్ డిపార్ట్మెంట్ వైపు నుంచి యాజ్ సిఎండి ఎస్పీడీసీఎల్గా తిరుపతి ఇన్స్పెక్ట్ చేస్తూ అలా నెల్లూరు రావటం జరిగింది. నెల్లూరులో కూడా స్పెషల్ ఆఫీసర్ యువరాజ్ సార్ తోటి అలాగే కలెక్టర్ హిమాంశుతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈరోజు రెయిన్ మీరు చూస్తుంటే సుమారు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఒక 4 సెంటీమీటర్లు రెయిన్ఫాల్ నమోదైంది. అలాగే తిరుపతిలో కూడా ఇంచుమించు అదే రెయిన్ఫాల్ నమోదైంది. సో మొత్తం ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్న 9 డిస్ట్రిక్ట్స్లో అంటే రాయలసీమ ప్లస్ నెల్లూరు ఈ 9 జిల్లాల్లో మెయిన్ తిరుపతి అండ్ నెల్లూరు వీటికి కోస్టల్ ఏరియా ఆనుకుని ఉంది కాబట్టి అన్ని చోట్ల కాన్సన్ట్రేట్ చేసాము. ఇక్కడ ఇంకా పూర్తిగా ఫోకస్ చేసాం. సో ఇక్కడ ప్రతి డిస్ట్రిక్ట్ కూడా సీజీఎం క్యాడర్లో అలాగే చీఫ్ ఇంజనీర్ క్యాడర్లో ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా వేయటం జరిగింది. సో నెల్లూరుకి సంబంధించి ఉన్న అన్ని సబ్స్టేషన్స్లోనూ అలాగే మా ఎస్సీ నుంచి కింద స్థాయి వరకు కూడా అందరిని అలర్ట్గా ఉంచడం జరిగింది. ఎక్కడ ఇంతవరకు ఎటువంటి పవర్కి సంబంధించిన నెగిటివ్ రిపోర్ట్స్ ఏవి కూడా నెగిటివ్గా మనకి రిపోర్ట్ కాలేదు. బట్ అయినప్పటికీ కూడా మనకి ఇంకా టైము ఈ మధ్యాహ్నం నుంచి రేపటి వరకు వెరీ వెరీ క్రూషియల్ కాబట్టి పవర్ ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ అయితే వాటిని తక్కువ టైంలో మనం రీస్టోర్ చేసే విధంగా కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్ పోల్స్ కానీ, కండక్టర్స్ కానీ, ట్రాన్స్ఫార్మర్స్ కానీ, అలాగే లేబర్ వీళ్ళందరినీ కూడా మనము సెక్షన్స్ వైజ్ డంప్ చేయటం జరిగింది. అలాగే తిరుపతిలో మొత్తం 9 డిస్ట్రిక్ట్స్లోనూ చేశాము. ముఖ్యంగా తిరుపతి అండ్ నెల్లూరులో ఎక్కువ ఇది ఇంపాక్ట్ ఉన్న ఏరియా కాబట్టి ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేయటం జరిగింది. సో ఏ ఇన్సిడెంట్ ఉన్నా సరే విత్ ఇన్ నో టైం రీస్టోర్ చేస్తాం. ఎప్పటికప్పుడు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో పవర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎస్సీస్ కానీ కింద ఏఈ వరకు కూడా అందరూ యాక్ట్ చేస్తున్నారు కాబట్టి పవర్ పరంగా ఏ ఇష్యూ వచ్చినా సరే ఇమీడియట్గా రీస్టోర్ చేయడానికి పూర్తిగా సమాయత్తమై ఉన్నామని చెప్తున్నాం. అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము 2020 సవరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నంబర్ 134 MA అండ్ UD శాఖ తేదీ 26/7/2015 ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు LRS 2020ను విడుదల చేసింది. 30/6/2025కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకొనగలరు. 26/7/2025 నుండి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు lrsdtcp.ap.gov.in అనే పోర్టల్ ద్వారా 10,000 రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. 4000 స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా 4783 చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకొనవచ్చు. ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి. లేఅవుట్లలో 10% ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్లో 14% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు 7% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను. 45 రోజులలో తేదీ 19/9/2025 లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో 10% రాయితీ. 45 రోజుల నుంచి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో 5% రాయితీ. 90 రోజులలో దరఖాస్తు చేసుకొనని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. సదరు భూమిని 22A రిజిస్టర్ నిషేధిత రిజిస్టరులో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు. ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయమునందు టౌన్ ప్లానింగ్
విభాగమును సంప్రదించవలెను. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నుడా చైర్మన్, మరియు కె కార్తిక్, IAS వైస్ చైర్మన్, నుడా.